ప్రభు నామములో మీ అందరికి వందనాలండి. ఈ దినవాక్య భాగము లూకాసు సువార్త 11వ అధ్యాయము 34, 35 వచనములు. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అదే చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉందండి. మరి కన్ను చెడినదైతే దేహమంతా చీకటైపోతుంది. అందువల్ల మరి చిన్నదైనటువంటి ఆ కన్నులను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే పెద్దలు అంటారు కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానము. సర్వేంద్రియాలలో ఈ కన్నులు చాలా ప్రధానమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏమి చూడాలో ఏమి చూడకూడదో అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలండి. మనం రంగుల ప్రపంచంలో ఉన్నాం. ఏమి చూసినప్పుడు కూడా ఈ దేహమునకు తృప్తి అనేది, కన్నులకు తృప్తి అనేది ఉండటం లేదు. అందుకనే ప్రసంగి భక్తుడు మరి చూచుడు చేత కన్నుకు తృప్తి చెందడం లేదని 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తూ ఉంది. మరి చూసిందల్లా మరి ఆశపడడం, కావాలనుకోవటం అనేది మరి సహజ లక్షణంగా ఉంటుందండి. అందువల్ల మన కన్నులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగనే మరి యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మన యొక్క చూపులు ఏ విధంగా ఉంటున్నాయో మరి భయంకరమైనటువంటి రీతిలో మన చూపులు, మోహపు చూపులు, మరి వార చూపులు, దొంగ చూపులు, అలాగనే దయగల చూపులు, మరి కళ్ళు, మరి నెత్తికెట్టినటువంటి చూపులు, ఈ చూపుల ద్వారా మరి దేహమునకు చాలా ఆయుష్కరము, మరి ప్రతి విధమైనటువంటి పరిస్థితికి గురవుతారని మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మన కళ్ళను చాలా జాగ్రత్తగా కాపాడుకుందామండి.